హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కాస్త ఒక డిఫరెంట్ టాపిక్ వెళ్దాం. ఏంటంటే ఫైండ్ ద ఎర్రర్స్. యాక్చువల్లీ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, దోస్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళని ఉద్దేశించి ఇవి ప్రీవియస్గా కొన్ని ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని తీసుకుని ఈ వీడియో చేస్తున్నాం మీకు ఒక అంచనా కోసం. ఇది ఫైండ్ ద ఎర్రర్స్ క్వశ్చన్లో మిస్టేక్స్, ఫైండ్ ద ఎర్రర్స్ కనిపెట్టే క్వశ్చనింగ్. ఇది ప్రీవియస్గా యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఎక్కువ లాస్ట్ ఇయర్ ఎస్బీఐ పిఓ 2019 ఎస్బీఐ పిఓకి ఇచ్చారు కొన్ని, అలాగే అంతకుముందు కూడా కొన్ని ఎస్ఎస్సిలో కనిపించిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఇవి డెప్త్, తర్వాత ఇవి సింపుల్గానే కనిపిస్తాయి కాబట్టి ప్రాక్టీస్తోనే మనం వీటిని చేయగలం. లెట్స్ సీ, ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్, నన్ ఆఫ్ ద అప్లికెంట్స్ హ్యావ్ టర్న్డ్ అప్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ టైమ్. అక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఏబిసి అలా మీరు అనుకుంటే ఇక్కడ 4 పార్ట్స్గా అలా చేస్తున్నాం. అలా అండర్లైన్ పార్ట్స్ని ఒక పార్ట్గా తీసుకోండి. నన్ ఆఫ్ ద అప్లికెంట్స్ హ్యావ్ టర్న్డ్ అప్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ టైమ్. ఇక్కడ నన్ ఆఫ్ ది అప్లికెంట్స్ అంటే దాన్ని యాక్చువల్గా నో వన్, నో అప్లికెంట్, నోబడీ హ్యావ్ టర్న్డ్ అప్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ టైమ్. ఇక్కడ నోబడీ అని వచ్చిందంటే ఇక్కడ హ్యావ్ అని రాకూడదు, హ్యాజ్ వస్తుంది, సింగులర్ కాబట్టి. నోబడీ హ్యాజ్ టర్న్డ్ అప్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ టైమ్. సో నన్ ఆఫ్ ద అప్లికెంట్స్ హ్యాజ్ అని రావాలి, హ్యావ్ బదులుగా హ్యాజ్ రావాలి. సో పార్ట్ 1లో మిస్టేక్ ఉంది, ఎర్రర్. నెక్స్ట్ పార్ట్, సెంటెన్స్ 2, ఐఎమ్ గ్లాడ్ దట్ ద న్యూస్ ఆర్ గుడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ ద న్యూస్ ఆర్ గుడ్. యాక్చువల్లీ ఇక్కడ న్యూస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో న్యూస్ అనేది అన్కౌంటబుల్ నౌన్, లైక్ మిల్క్, రైస్ వీటిలాగే ఎప్పుడు కూడా సింగులర్ వస్తుంది. న్యూస్ ఈజ్ సింగులర్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ద న్యూస్ ఈజ్ గుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెంటెన్స్, ద సైంటిస్ట్ was seemed to be excited over the result of his experiment. The scientist was seemed to be excited over the result of his experiment. ఇక్కడ చూస్తే మీకు సింపుల్ టెన్స్ ఏం కనిపిస్తుంది? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఇంకా మీకు వెర్బ్ ఇంకేమీ లేదు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కనిపిస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి వజ్ అనేది రాదు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 రావాలి. సో ద సైంటిస్ట్ సీమ్డ్ టు బి ఎక్సైటెడ్ ఓవర్ ద రిజల్ట్ ఆఫ్ హిజ్ ఎక్స్పెరిమెంట్. సో వాజ్, ఆ ఫస్ట్ పార్ట్లో వాజ్ ఉండకూడదు కాబట్టి ఆ పార్ట్లో ఎర్రర్ ఉంది అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్, చిల్డ్రన్ ఎంజాయ్స్ లిజనింగ్ టు గోస్ట్ స్టోరీస్. చిల్డ్రన్ ఎంజాయ్స్ లిజనింగ్ టు గోస్ట్ స్టోరీస్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చిల్డ్రన్ ఎంజాయ్స్ లిజనింగ్ టు గోస్ట్ స్టోరీస్ దగ్గర మనం ఎర్రర్ కనిపెట్టవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా హారర్ స్టోరీస్, లవ్ స్టోరీస్ అలా సింగులర్గా వస్తాయి కానీ గోస్ట్ స్టోరీస్ అని రావు, హర్రర్ స్టోరీస్ అని రావు. సో అక్కడ గోస్ట్స్ కాదు, గోస్ట్ స్టోరీస్ అనేది కరెక్ట్ కాబట్టి లాస్ట్ పార్ట్ ఈజ్ ఎర్రర్. యాక్చువల్గా ఆ సెంటెన్స్ ఇంకా పొడుగ్గా ఉంది, వేరే ఎక్స్పెన్షన్ ఉంది కానీ మనకి ఈజీగా మిస్టేక్ ఇక్కడ ఉంది, ఎర్రర్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని కాస్త షార్ట్ చేసి అక్కడ పెట్టాం. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఎ సీనియర్ డాక్టర్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ అబౌట్ ఫిజిషియన్స్ రికమెండెడ్ ద వ్యాక్సిన్. ఇక్కడ ఫస్ట్ ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ టెన్స్ కనిపిస్తుంది? V2 కనిపిస్తుంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో 2 పాస్ట్ థింగ్స్ ఉన్నాయి, మళ్ళీ రికమెండెడ్ కూడా ఉంది. సో 2 పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్తుంది. ఏ సీనియర్ డాక్టర్ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ అబౌట్ ఫిజిషియన్స్ రికమెండెడ్ ద వ్యాక్సిన్.
అని రాసినా కూడా మనకి ఒక మీనింగ్ రావట్లే, అది కరెక్ట్ మీనింగ్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మిస్టేకు అది కాదు. కాబట్టి ఏ సీనియర్ డాక్టర్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ అబౌట్ ఫిజిషియన్స్ రికమెండింగ్ ద వ్యాక్సిన్ అనేది కరెక్ట్. రికమెండింగ్ అనేది రావాలి. జెరండ్ అంటారు, ఇంగ్ ఫామ్, వెబ్కి ఇంగ్ ఫామ్ వచ్చేదాన్ని జెరండ్ అంటారు. దాని గురించి డీటెయిల్గా మరో క్లాస్లో మనం చెప్పుకుందాం. ఇక్కడ అది ఆన్సర్, అది ఎర్రర్ అనమాట. ఓకే, లెట్స్ టర్న్ ద బోర్డ్ అండ్ we will continue. ఈ క్వశ్చన్స్లో కొద్దిగా డిఫరెంట్ ఎగ్జామ్ నుంచి తీసుకున్నాం ఇవి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అపియర్డ్ ఇన్ ద SBI PO in 2019. సో ఇక్కడ పార్ట్స్ ఇచ్చాడు. యాక్చువల్గా అక్కడ మనం సేమ్ ఇదే కదా, కాస్త డిఫరెంట్. ఈ సెంటెన్స్ కూడా కొద్దిగా పెద్దగా ఉన్నాయి. లెట్ us see. Although butter contains high levels of calories and fat, yet it may not encourage long-term weight gain. ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి. ఎక్కడ మిస్టేక్ అనేది మనం చూడాలి. ఇక్కడ ఆల్దో, మరొకసారి చదువుతున్నాను. ఆల్దో బటర్ కంటైన్స్ హై లెవెల్స్ ఆఫ్ క్యాలరీస్ అండ్ ఫ్యాట్, యట్ ఇట్ మే నాట్ ఎంకరేజ్ లాంగ్ టర్మ్ వెయిట్ గెయిన్. ఇక్కడ ఆల్దో అండ్ ఎట్ ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా మనం చూసుకోవాలి. అయితే రెండు కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి. ఇక్కడ మనం చూద్దాం. ఆల్దో బటర్ కంటైన్స్ హై లెవెల్స్ ఆఫ్ క్యాలరీస్ అండ్ ఫ్యాట్, ఇట్ మే నాట్ ఎంకరేజ్ లాంగ్ టర్మ్ వెయిట్ గెయిన్. ఎట్ తీసేసినా కూడా మీనింగ్లో ఏం అర్థం పోవట్లేదు. సో ఇక్కడ ఎట్ అనేది తీసేయాలి, లేదంటే డబల్ వస్తుంది అనమాట. ఆ మీనింగ్కి 2 సార్లు అదే అర్థాన్ని వస్తున్నట్టుంది. అందువల్ల అక్కడ ఎట్ అనేది తీసేయాలి. దో, ఆల్దో, ఈవెన్ దో అనేది ఒక కండిషన్ ఇస్తున్నాడు ఆల్రెడీ. ఇక్కడ ఇంకొక మళ్ళీ అదే కండిషన్తో వెళ్ళిన, అంటే బటరు కంటైన్స్ హై క్యాలరీస్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో అది మనకి వెయిట్ గెయిన్ అవ్వదు అనేది సెంటెన్స్ అర్థం. కానీ ఆల్దో ఎట్ రెండు వస్తున్నాయి, 2 మీనింగ్స్ అలాంటి 2 సేమ్ పదాలు ఉన్నాయి. కాబట్టి ఎట్ అనేదాన్ని రిమూవ్ చేసుకుంటే మనకి సెంటెన్స్ కరెక్ట్. కాబట్టి పార్ట్ 3లో మిస్టేక్ ఉంది. నెక్స్ట్ వర్డ్ ఈస్ ద పాత్ టు సక్సెస్ నాట్ ఓన్లీ రిక్వైర్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్రియేటివిటీ బట్ ఆల్సో డిమాండ్స్ విజన్, ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ఇండైరెక్ట్గా ఆన్సరు నేను చెప్తున్నాను. పార్ట్ 4లో మిస్టేక్ ఉంది, ఎర్రరు పార్ట్ 4లో ఉంది. ఎందుకు చెప్పగలరా? ఎందుకంటే విజన్ అనేది నౌన్, విజన్ ఉండాలి. ఇంటిగ్రిటీ అనేది నౌన్. ఇంటిగ్రిటీ అనేది చాలా బ్యూటిఫుల్ వర్డ్. మీరు ఒకసారి దాని అర్థాన్ని డిక్షనరీలో ఒకసారి చూస్తే, లేదంటే మనం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్దాం. అంటే నిజాయితీ, ఒక విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఇంటిగ్రిటీ అని చెప్తారు. చాలా చాలా మంచి పదం అది. సరే, ఇప్పుడు కమింగ్ టు దిస్ పాయింట్. విజన్ అనేది నౌన్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ అని ఉంది రెండింటికి. ఇంటిగ్రిటీ నౌన్, మధ్యలో ఫ్లెక్సిబుల్ అనేది యాడ్జెక్టివ్ ఉంది. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, యాడ్జెక్టివ్ ఎప్పుడు ఉండాలి? ఒక నౌన్ ముందు ఉండాలి. ఇక్కడ నౌన్ ఏం లేదు కాబట్టి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లేదా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అలా వస్తుంది. కానీ ఇక్కడ దాని ముందు ఒక నౌన్ అని లేదు కాబట్టి ఆ ఫ్లెక్సిబుల్ అనేది రాకూడదు. ఫ్లెక్సిబిలిటీ అని ఉంటే అది రైట్. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఎ నౌన్. సో అక్కడ విజన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ అని వస్తే ఖచ్చితంగా అది కరెక్ట్ అవుతుంది. సో పార్ట్ 4లో ఎర్రర్ ఉన్నట్టు మనకి. ద పాత్ టు సక్సెస్ నాట్ ఓన్లీ రిక్వైర్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్రియేటివిటీ బట్ ఆల్సో డిమాండ్స్ విజన్, ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ అని ఉంటే కరెక్ట్. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు ద సెంటెన్స్ 8. Over the past two decades, the country have emerged as one of
వన్ ఆఫ్ ది ఆఫ్రికాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎకానమీస్. మరొకసారి చదువుతాను. ఓవర్ ద పాస్ట్ 2 decades ద కంట్రీ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ఆఫ్రికాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎకానమీస్. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ద కంట్రీ అని అంటున్నాడు సింగిల్, వన్ ఆఫ్ అని అన్నాడు సింగిల్, 2 సింగిల్ వచ్చాయి. సింగిల్ అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, హ్యాజ్ రావాలి. ద కంట్రీ అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూపిస్తున్నాడు, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూపిస్తున్నాడు టెన్స్ ఇందులో. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ఎమర్జ్డ్ అని వాడారు. ఇది సింగులర్ కాబట్టి, ద కంట్రీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ ఎమర్జ్డ్ అని రావాలి. సో పార్ట్ 2లో మిస్టేక్ ఉంది. ఓవర్ ద పాస్ట్ 2 decades ద కంట్రీ హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ వన్ ఆఫ్ ఆఫ్రికాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎకానమీస్ అంటే కరెక్ట్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ సెంటెన్స్. హ్యావ్ నాలెడ్జ్ ఈజ్ వన్ థింగ్ బట్ బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు అదర్స్ ఈజ్ అనదర్ కెటల్ ఆఫ్ ఫిష్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీరు స్టార్టింగ్లోనే ఏదో మిస్టేక్ ఉంది అనిపించాలి, మీరు ఇదివరకు ప్రాక్టీస్ చేస్తుంటే. హ్యావ్ నాలెడ్జ్ ఈజ్ వన్ థింగ్. హ్యావ్ నాలెడ్జ్ ఎప్పుడైనా మనం హ్యావ్ అనే దానికి టేక్, ఈట్ అనే అర్థం ఉంది. హ్యావ్ కాఫీ, హ్యావ్ టీ, లెట్స్ హ్యావ్ లంచ్ అంటే తినడం అనే మీనింగ్ ఉంది. ఇక్కడ హ్యావ్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ని తినండి అనే మామూలుగా అది ట్రూ ట్రాన్స్లేషన్ చూస్తే. హ్యావ్ నాలెడ్జ్ని తినండి అంటామా ఎవరైనా? అలా రాదు కదా. సో ఏంటి కరెక్టు? ఇక్కడ నాలెడ్జ్ ఉండడమే కాదు, కమ్యూనికేట్ చేయడం కూడా ఇంపార్టెంటు అనేది చెప్తున్నారు. నాలెడ్జ్ ఉండడమే అంటే ఉండడం అనే దానికి ఇక్కడ హ్యావ్ అంటే తినడం అని అర్థం. ఉండడం అనే దానికి రావాలంటే హ్యావింగ్ అని ఉండాలి. హ్యావింగ్ నాలెడ్జ్ ఈజ్ వన్ థింగ్ బట్ బీయింగ్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇట్ టు అదర్స్ ఈజ్ అనదర్ కెటల్ ఆఫ్ ఫిష్. సో హ్యావింగ్ నాలెడ్జ్ ఈజ్ రైట్ ఆన్సర్, రైట్ కాబట్టి ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్. లీడర్స్ డూ వాల్యూ ఇన్క్విజిటివ్ మైండ్స్ బట్ హీ ఆఫెన్ స్టిఫిల్ క్యూరియాసిటీ fearing it will increase risk and inefficiency. Leaders do value inquisitive minds, but he often stifle curiosity, fearing it will increase risk and inefficiency. ఇక్కడ లీడర్స్ అంటే ఇంక్విజిటివ్ మైండ్స్ అంటే క్వశ్చనింగ్ మైండ్స్ని, ఎక్కువగా డీప్గా ఆలోచించే మైండ్స్ని వాల్యూ ఇస్తారు. వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంక్విజిటివ్ మైండ్ అంటే క్వశ్చనింగ్, డీప్ క్వశ్చనింగ్ అనే అర్థం ఉంటుంది. ఇంక్విజిటివ్ మైండ్స్ అంటే లోతుల్లోకి వెళ్ళి ఆలోచించే వాళ్ళని. అయితే అది బాగానే ఉంది, కానీ ఇంక్రీజ్ రిస్క్ అండ్ ఇన్ఎఫిషియన్సీ అలా మాటల్లోనే ఉండిపోతే, ఆలోచనలోనే ఉండిపోతే ఇన్ఎఫిషియెంట్గా తయారవుతారని వాళ్ళ భయము అని చెప్తున్నాడు ఇక్కడ. సో కమింగ్ టు అది మీనింగ్, సెంటెన్స్ అర్థం పక్కన పెడితే మిస్టేక్ ఏముంది, ఎర్రర్ ఏముందని చూద్దాం. లీడర్స్ డూ వాల్యూ ఇన్క్విజిటివ్ మైండ్స్ బట్ హీ ఆఫెన్ స్టిఫిల్ క్యూరియాసిటీ. సింపుల్గా, వెరీ సింపుల్, చూడడానికి ఏదో చాలా గంభీరంగా సెంటెన్స్ కనిపిస్తుంది, కానీ ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడుకొచ్చిన ఈ 10 సెంటెన్స్లు మనం చేసాం, అన్నింటికంటే ఇదే సింపుల్. లీడర్స్ ప్లూరల్, ఇక్కడేమో బట్ హీ ఆఫెన్ అని అన్నారు. హీ అంటే ఒక లీడర్ గురించి చెప్తున్నాడు. సో లీడర్స్ డూ వాల్యూ ఇంక్విజిటివ్ మైండ్స్ బట్ దే ఆఫెన్ స్టిఫిల్ అని ఉండాలి, దే ఉండాలి. హీ బదులుగా దే ఉండాలి. అంటే ఇక్కడ ఇక్కడ మనం లీడర్ అని మార్చుకోవచ్చు కదా, అక్కడ హీ ఉంచి అని అనకూడదు. సబ్జెక్టు, ఫస్ట్ సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడో అది ఇంపార్టెంట్, దాన్ని మనం మార్చలేము. ఓకే, లీడర్స్ అనేది ఇక్కడ సబ్జెక్టు, దాన్ని మనం మార్చలేము కాబట్టి అందులో ఎర్రర్ ఉండదని మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ పార్ట్ 2లో ఆ సబ్జెక్టుకి, నౌన్కి ప్రొనౌన్ ఏంటి అనంటే ప్రొనౌన్లో తేడా వచ్చింది, అది మిస్టేక్. సో దీస్ ఆర్ దీస్ ఆర్ ద సెంటెన్స్ ఫర్ టుడే. ఇంకో రోజు మరికొన్ని సెంటెన్స్లో
కరెక్షన్ ఆఫ్ ఫైండ్ ద ఎర్రర్స్ కానీ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ తీసుకొచ్చి మీ ముందు మరో లెసన్ చేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ లెసన్స్ పరంగా కానీ ఇంకా వేరే ఇంగ్లీష్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో మీరు రైజ్ చేయొచ్చు. We will definitely try to solve your problems. Thank you.